ఓవైపు వానరాలు మరోవైపు శినకాల బెడదతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట వీటి దాడితో గాయాల పాలవుతూనే ఉన్నారు. కానీ వీటి నియంత్రణ చేపట్టాల్సిన సర్కారు మాత్రం నిమ్మకు నీరెట్టినట్లు వ్యవహరిస్తోంది. చిన్న పిల్లలతో మొదలు పెద్దల వరకు గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే జగిత్యాల జిల్లాలో వీటి తీవ్రత ఎక్కువగా ఉంది. వేల మంది గాయపడ్డ వారు ఉండటం చూస్తుంటే సమస్య ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బయటకు పెట్టాలన్నా భయమే, ఇంట్లో ఉండాలన్నా కూడా భయమే. ఇంతలా ప్రజల్ని పీక్కుతుంటున్నాయి ఈ ఇటు కుక్కలు అలాగే కోతులు. మరి ఇంత దారుణమైన పరిస్థితి జగిత్యాల జిల్లాలో నెలకొంది. వేల సంఖ్యలో బాధితులున్నారు. మరి బాధితులు ఏమంటున్నారు, దీన్ని అరికట్టలేమా? ఒకసారి బాధితులు ఏమంటున్నారో జగిత్యాల జిల్లా నుంచి స్పెషల్ రిపోర్ట్. జగిత్యాల జిల్లాలో నిత్యం వీధి కుక్కల దాడి, వానరుల దాడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదులు వందలు కాదు, ఏకంగా వేల సంఖ్యలో బాధితులు ఉన్నారు. గడిచిన సంవత్సర కాలంగా కుక్కకాటుతో గాయపడ్డ వారి సంఖ్య 15,000 దాటింది. ఇక కోతుల దాడిలో గాయపడ్డవారు 6,000కు పైనే ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం బీర్పూర్ మండలానికి చెందిన ఓ బాలుడు ఆరు బయట ఆడుకుంటుండగా కుక్కలు స్వల్పంగా గాయపరిచాయి. గాయం ఏర్పడకపోవడం, తీవ్ర జ్వరం రావడంతో చికిత్స అందించగా ర్యాబీస్ లక్షణాలతో మృతి చెందాడు. ఇలా కుక్కల దాడుల్లో నిత్యం పలు గ్రామాల్లో ప్రజలు గాయపడుతూనే ఉన్నారు. కుక్కల నియంత్రణ కోసం అని చెప్పేసి వారికి వ్యాక్సిన్స్ ఇవ్వడం, సంతానోత్పత్తి నిరోధక వ్యాక్సిన్స్ ఇవ్వడం, దీనితో కుక్కలలో వాటికి ఏదో విచిత్రమైన వ్యాధులు సంక్రమించి బూరుసిపోయి అట్లా ఇట్లా రోడ్ల మీద భయంకరంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అది విచిత్రమైన రీతిలో ప్రజల మీద కాబట్టి దాన్ని కుక్కల్ని ఎక్కడికైనా పునరావాస కేంద్రాలకి తరలించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ కోతుల ఆగడాలు కామనయ్యాయి. గుంపులు గుంపులుగా వందల సంఖ్యలో వచ్చి విద్యుత్ తీగలు, ఇతర సామాగ్రిని చిందరవందర చేస్తున్నాయి. ఇంట్లో డోర్ ఓపెన్ ఉంటే చాలు నేరుగా వచ్చి విధ్వంసం చేస్తున్నాయి. బెదిరిస్తే బయటకు పంపే యత్నం చేస్తే దాడులకు పాల్పడి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం గొల్లపల్లి మండల కేంద్రంలో ఓ వృద్ధురాల్ని తీవ్రంగా గాయపరచడంతో 2 చేతులు నడుము విరిగి మంచానికే పరిమితమైంది. ఇలా నిత్యం గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ హల్చల్ చేస్తుండటంతో భయాందోళనలకు గురవుతున్నారు ప్రజలు. కొన్ని గ్రామాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉండడంతో గ్రామస్తులే చందాలు వేసుకుని కోతులు పట్టే వారితో గ్రామం నుండి అడవిలో వదిలేసి వస్తున్నారు. ప్రతి గ్రామాలలో మొట్టమొదటిగా కుక్కలు మరియు ఈ కోతుల స్వైర విహారం అతిగా జరుగుతుంది. కావున కొత్తగా ఎన్నికైన నాయకులు మొట్టమొదటిగా గ్రామ సర్పంచులు ఈ వీధి కుక్కల బెడద మరియు కోతుల బెడద నివారించాలని కోరుకుంటున్నాను. జగిత్యాల పట్టణం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి తిరిగి ఆయా వార్డుల్లో వదిలేశారు. అయితే కుక్కలకు చేసిన ఆపరేషన్లు వికటించాయని, అందుకే వాటికి వింత రోగాలు వచ్చాయని ప్రజలు చెబుతున్నారు. వీధి కుక్కలన్నీ రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆపరేషన్ నిర్వహించిన ఏజెన్సీలకు ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవడంతో వాళ్లు కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో నిత్యం ప్రజలంతా కుక్కల దాడులతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేల సంఖ్యలో బాధితులున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతోంది. గ్రామాలకు అడవులకే పరిమితమైన వానరాలు ఇళ్లలోకి పట్టణాల్లోకి కూడా ప్రవేశిస్తున్నాయి. అలాగే కుక్కలైతే గ్రామాన వీధి వీధిన పెద్ద సంఖ్యలో సంచరిస్తున్నాయి. అయితే వీటిని అరికట్టేందుకు గ్రామాల్లో ప్రత్యేకించి చందాలు వేసుకుంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది జగిత్యాల జిల్లాలో కోతులు కుక్కల బెడద.